ప్రజానీకానికి, సామాన్య తరగతికి, మధ్య తరగతి ప్రజానీకానికి, మన ఆర్థిక వ్యవస్థకి ఒక ఊపు వచ్చేలా 2.0 చాలా దోహదపడుతుందని నేను భావిస్తూ ఉన్నా. ఇందా మన డీసీ కమర్షియల్ ట్యాక్సెస్ వారు, జిఎస్టీ వారు చెప్పడం జరిగింది. డీసీ గారు చెప్పారు, మన డిపో మేడం గారు చెప్పారు, మన జాయింట్ కలెక్టర్ గారు నిశాంతి గారు కూడా మరి చాలా జిమ్ వల్ల వచ్చే ఆదాయమే నెలకి 700 రూపాయలు ఉంటుంది. ఉజ్జాయింట్ కంటే ఎక్కువగా కొంచెం సమానంగా వాడుకుని కుటుంబాన్ని యావరేజ్ చేసుకుంటే, అంటే అతి సామాన్యులు వాడుకుని తక్కువ ఉండొచ్చు, కానీ ఇంచుమించుగా ఒక 8,500 రూపాయలు సంవత్సరానికి ఆదా అవుతుంది. ఒక సెలూన్ల వల్ల, ఈ బ్యూటీ పార్లర్ వల్ల, స్పాల వల్ల, యోగాల వల్ల, జిమ్ల వల్ల, ఈ రకరకాలుగా వాడుకునే వాళ్ళు చూసుకుంటే ఒక కుటుంబానికి యావరేజ్ అని చూసుకుంటే 15,000 రూపాయలు సేవ్ అవుతూ ఉంది ఈ ట్యాక్స్ తగ్గింపు వల్ల. ఇలా అన్ని రంగాల్లో కూడా దీని ఫలితాలు ఎంత ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి కోల్పోతూ ఉన్నాం, ఆనందంగా కోల్పోతూ ఉన్నాం. కారణం 8,000 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా మనకు అనుకూలే ప్రయోజనం దానికంటే ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా ప్రజానీకానికి అందుతూ ఉన్నాయి. ఇందాక మన జేసీ గారు చాలా చక్కటి ముఖ్యమైన అమూల్యమైన మాట ఒకటి చెప్పారు. అంటే స్వదేశీ ఉత్పత్తి పెరగాలి అనేది. ఇక్కడ హస్తకళల గురించి, ఎన్ని టెర్రకోట వస్తువులు ఇంకా చాలా చెప్పారు. ఇక్కడ డిస్ప్లే కూడా ఇచ్చారు. అంటే మన మేక్ ఇన్ ఇండియా, మన వస్తువులు మనం ఉత్పత్తి చేసుకుని మనం ఇక్కడ మన వాళ్ళు లాభపడితే దాని ఫలాలు మన వాళ్ళు ఉత్పత్తి ద్వారా లేదా ఉద్యోగ ఉపాధి అన్ని రకాల ప్రయోజనాలు కూడా మన వాళ్ళు అందుకోవడానికి ఉంటుంది. అయితే దానివల్ల మన ప్రజలకి ఆ లాభాలు మనకి చేకూడట్లేదు. ఈ ఫలాలు అందుకోవడం కోసమే ఈ తగ్గించడం వల్ల ఉత్పత్తి పెరగాలి, ఉపాధి రావాలి. అంటే ఎప్పుడైతే ధరలు తగ్గాయో వస్తువుల వినియోగం పెరుగుతుంది. వస్తువుల వినియోగం పెరిగినప్పుడు ఉత్పత్తి పెంచాలి, ఉత్పత్తి పెంచినప్పుడు ఉద్యోగాలు కావాలి, మళ్ళీ అగైన్ దానివల్ల మళ్ళీ ఆదాయం వస్తుంది, మళ్ళీ ఆదాయం వల్ల పన్నులు వస్తాయి. అవన్నీ కూడా తిరిగి ప్రజలకు ఖర్చు పెడతాం. ఇదంతా సైకిల్. దీంట్లో మన భాగస్వాములు అవ్వాలి. ఇప్పుడు ఒక రేంజ్ అంటే స్లాబులు ఇందాక చెప్పారు, 0%, 5%, 12%, 12%, 18%, 28%. ఆ ట్యాక్స్ అన్నీ పోయాయి. ఆ 12 రూపాయల పన్ను, ఈ స్లాబులన్నీ పోయి ఈనాడు 0%, 5%, 18% ఈ స్లాబుల్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల చాలా వస్తువులు గణనీయంగా ధరలు ట్యాక్సుల రూపంలో తగ్గుతూ ఉన్నాయి. అది మనం గమనించుకొని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈనాడు ఎవరికైతే అగ్రికల్చర్ సెక్టర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పాలు, పన్నీరు అన్నీ కూడా 0 ట్యాక్స్. ఏదన్నా నెయ్యి ఇలాంటివి ఉన్నా అది 5% పన్ను. అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్లు కానీ, యంత్ర సామాగ్రి కానీ, బయో పెస్టిసైడ్స్ కానీ, డ్రిప్ కానీ తగ్గినాయి. అలాగే ఇన్సూరెన్స్, బీమా, జీవిత బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ 0% 18% ఉన్నవాటి ఇవాళ మన లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే జీవిత బీమా 18% కట్టాం పన్ను, ఇవాళ 0%. ఆరోగ్య బీమా, వైద్యానికి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే, అంటే ఆయుష్మాన్ భారత్ వచ్చింది కాబట్టి కొంతవరకు వెసులుబాటు ఉన్నా చాలామంది ఈ యొక్క ప్రైవేటు ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమాలు చేయించుకుంటారు. అందులో 0% వచ్చింది. ఈ చాలా వెసులుబాటు. ఈ రకంగా చూసుకుంటే చాలా రంగాల్లో ఇప్పుడు స్టేషనరీ చెప్పారు, స్టేషనరీ వల్ల కూడా 5% వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ ముఖ్య కార్యక్రమం సెలూన్ల గురించి, అదేవిధంగా బ్యూటీ పార్లర్ గురించి, అంటే వాడుకునే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, యోగా గురించి, జిమ్ముల గురించి. అలాగే వ్యవసాయ ఉత్పత్తులుగా నిత్యావసరాలు, కిరాణా కూడా 12-18% నుంచి కూడా 0%కి 5%కి వచ్చాయి. దానివల్ల ధరలు బాగా తగ్గుతూ ఉన్నాయి. ప్రతి వస్తువులు మనం సామాన్యంగా వాడుకునే వస్తువులు, నిత్యావసరాలు, అదేవిధంగా కిరాణా, ఈ రెండు కూడా 100కి 99 రకాల వస్తువులు మీద ధరలు తగ్గుతూ ఉన్నాయి. 12% వస్తువు 0% కూడా అయింది. 18% వస్తువు 5% అయింది. అంటే 13%, 12%, 7% తగ్గుతూ ఉన్నాయి.
28% ఉన్నాయి, 18% అయినాయి, 12% అయ్యాయి. అంటే సిమెంట్ ఉంది 28% మొన్నటిదాకా, ఇవాళ వచ్చి 18%. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందుకే ప్రతి కార్యక్రమాన్ని కూడా అది ప్రజలకి అందరికీ అందించాలన్న ఆలోచనతో చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మనవి చేస్తూ, ఈ కార్యక్రమ నిర్వాహకులైన గ్రామ పంచాయతీ వారు, అధికారులు, అనధికారులు, ఆర్డీఓ వారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఉంది అంటే 5% తీసుకొచ్చారు. ఇదివరకు అవి 12% ఉండేవి. ఇంచుమించుగా సెలూన్ అంటే 18% నుంచి 5%, బ్యూటీ ట్రీట్మెంట్స్కి 18% నుంచి 5%, స్పా సర్వీసెస్కి 18 నుంచి 5%, యోగా సెంటర్స్ 18 నుంచి 5%, అలాగే జిమ్, ఇవన్నీ అంటే మనం జనం కిందాక చెప్పారు డిపో మేడం గారు, మనకి ఉన్నాయి ఇక్కడ ఎన్నో ఉన్నాయి కానీ కట్టి 2-3 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అనేది. కానీ భవిష్యత్తులో అన్నీ కూడా ట్యాక్సేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ట్యాక్సేషన్ పరిధిలోకి వస్తాయి. తద్వారా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడం వల్ల కూడా మనకు కూడా బెనిఫిట్ అవుతుంది. ధరలన్నీ కూడా నిలకడగా ఉంటాయి, కంట్రోల్లోకి వస్తాయి జరిగింది. అంత ముందు చూపున్న విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం, ప్రజలకి మేలు కలగడం కోసం రియల్ టైం గవర్నెన్స్, ఏ రోజుగా ఆ రోజే ప్రజల యొక్క మంచి చెడ్డలు ఆలోచించి ఈ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా ఆదుకోగలదనేది ఆలోచించి పనిచేసే ప్రభుత్వం ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దీనికి తగ్గట్టుగా మనం కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి. ప్రభుత్వం చెప్పేని చైతన్యవంతులై అర్థం చేసుకుని వాటిని అమలు చేసుకుని వాటిని సద్వినియోగపరుచుకుని అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ జిఎస్టీ ప్రయోజనాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం అధికారులు చాలా చక్కటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఈనాడు మన హార్టికల్చర్ ఆఫీసర్ కేంద్రాలపై జిఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఆరోగ్యానిపై దృష్టి పెట్టింది. ఇది ప్రజలను క్రమమైన వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం మరియు నగరంలో పనిచేసే ఉద్యోగులు మరియు విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన దేశం అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం కూడా. మీరు భారతీయ ఉత్పత్తులు కొంటే మన దేశ అభివృద్ధిలో మీరు నేరుగా సౌలభ్యాన్ని పెంచింది, ప్రజల జీవితాన్ని సులభతరం చేసింది. ఇప్పుడు 2025లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టీ 2.0 సంస్కరణలతో ఈ వ్యవస్థ మరింత ప్రజలకు అనుకూలంగా మారింది. ఈ కొత్త మార్పులో కేవలం 2 పన్ను స్లాబ్స్ 5% మరియు 18% మాత్రమే ఉంచబడాయి. విలాస వస్తువులకు 40% ప్రత్యేక స్లాబ్ ఇంట్రొడ్యూస్ చేశారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.